ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి, ఈ మామిడి తోట సేల్కి వచ్చింది. చూడండి, డైరెక్ట్గా కారుతో వచ్చి అండ్ చుట్టూ కూడా కళాలు ఉన్నాయి. ఈ కళాలు కానుకొని ఈ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. టోటల్గా ఇది 42 సెంట్లు అండి. డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ ఉంటుంది మొత్తం ల్యాండ్ అంతా కూడా. చూడండి, ప్రజెంట్ మనం బైక్ మీద వచ్చాము, డైరెక్ట్గా మీరు కారుతో వచ్చి ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారు. కళాల్లో ఉన్నవాళ్ళు కూడా, కళాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఇది మెయిన్ రోడ్ నుండి కేవలం 350 మీటర్స్ వస్తుందండి, అంతే. ఇదిగోండి, ఈ రోడ్డుకు ఆనుకొని టోటల్గా ఈ ల్యాండ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నుండి అనంతపురం కేవలం ఒక 2 km నుండి 2.5 km వస్తుంది అంతే. సో ఇక్కడ సరిహద్దు చూడండి, ఇక్కడ చింత చెట్టు ఉంది కదా, ఈ చింత చెట్టు వరకు ఇది టోటల్గా ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నది. 42 సెంట్లు సేల్కి ఉంది. ప్రజెంట్ ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మీరు ఒక బార్డర్ చూశారు కదా, ఇప్పుడు ఇంకొక బార్డర్ చూపిస్తాను రండి. సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే, సెంట్ కాస్ట్ 72,000 చెప్తున్నారండి. కొంచెం నెగోషియేషన్ ఇస్తారు. క్లియర్ డాక్యుమెంట్స్తో ఉంది. మెయిన్ రోడ్కి కేవలం 350 మీటర్స్, అలాగే అనంతపురంకి అయితే కేవలం ఒక 2.5 km ఇలా వచ్చింది. ఇప్పుడు 3 km అనుకుందాము. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాము. సో ఇది యాక్చువల్లీ నలుగురిది. అందరూ అమ్మేస్తే 54 సెంట్లు వస్తుంది. లేదు అనుకుంటే మనకి 42 సెంట్లు ఇలా వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నుండి టోటల్గా సేల్కి ఉందండి. మొత్తం అంతా కూడా మామిడి తోటే. చూశారు కదా, టోటల్గా ఈ మామిడి తోట సేల్కి వచ్చింది. అక్కడ లాస్ట్లో మీకు వేరే మొక్కలు కనిపిస్తున్నాయి కదా, నీలగిరి మొక్కలు, అది బోర్డర్ అనమాట. ఇది టోటల్గా సేల్కి ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. చూశారు కదా, అక్కడ బోర్డర్ ఉంది, ఆ మొక్కలు అక్కడ వరకు టోటల్గా ఇటువైపు మొత్తం సేల్కి ఉంది. రోడ్డుకు అనుకుని ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.